ఇది టెంపుల్ రోడ్, యాదగిరిగుట్ట టెంపుల్ రోడ్. అయితే ఇప్పుడు గుట్ట కింద ఉన్నాము. మెట్ల మార్గము ఇది కనిపిస్తుంది, మెట్ల మార్గము ఇది. గుట్ట కింద ఉన్నాము. మనకిప్పుడు 368 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ మనది. మన మీటరు 368 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం ఇప్పుడు ఒక సైట్ చూడడానికి వెళ్తున్నాము. గ్రాండియర్ 1 చూడడానికి వెళ్తున్నాము. గుట్ట పక్కకెళ్ళి ఉన్న రోడ్డు పైన వెళ్తున్నాము, యాదగిరిగుట్ట. పైకి ఎక్కేందుకు రెడీ అవుతున్న రోడ్డు. ఈ పక్కన మీకు HDFC బ్యాంక్ అనిపిస్తుంది. ఇంకా కంప్లీట్ కావాల్సింది. జాయింట్ అయితే ఈ రోడ్ యాక్టివిటీ చేస్తారు, పైకి వెళ్ళి వెళ్ళడానికి వీలవుతుంది. ఇప్పుడైతే 1 కిలోమీటర్ వచ్చాము. తెలంగాణ రెడ్ల సంక్షేమ సంఘం ఉంది, ఒక సైడ్ గౌడ భవన్ ఉంది. గుట్ట నుండి 1 కిలోమీటర్ దూరంలో యాదాద్రి గౌడ భవన్. ఇది మనకు రైట్ సైడ్ అనిపిస్తుంది ఏదైతే ఉందో యాదాద్రి గౌడ భవన్. ఈ గౌడ భవన్ దాటి ముందుకు వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ రెడ్డి భవన్ ఉంది, రెడ్డి సంక్షేమ సంఘం. రైట్ సైడ్ గౌడ సంఘం ఉంది. అలాగే ముందుకెళ్తున్నాం. ఇప్పుడైతే మనం 1 కిలోమీటర్ వచ్చాం. ఇంకో కిలోమీటర్ కూడా వచ్చాం. 70 కిలోమీటర్స్ ఇప్పుడు మీకు
ఒక్కసారి మీటర్ చూపించే ప్రయత్నం చేస్తాను. $370 అనిపిస్తుంది మీటరు. ఈ విధంగా మనం ముందుకైతే వెళ్తున్నాం. అంటే 2 కిలోమీటర్స్ వచ్చాం. టెంపుల్ ఎంట్రన్స్ నుండి 2 కిలోమీటర్స్ వచ్చాం. మీకు ఇక్కడ రౌండ్ అనిపిస్తుంది. యాదగిరిగుట్ట మనం 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మీకు ఒక రౌండ్ టౌన్ కనిపిస్తుంది రోడ్ పైన. అది అలాగే కంటిన్యూ చేసి ముందుకెళ్తున్నాం. ఎక్కడ మనం ఎటువైపు టర్న్ తీసుకోకుండా కంటిన్యూగా ముందుకెళ్తున్నాం. అక్కడ ఒక చౌరస్తా లాగా వచ్చింది, ముందుకెళ్తున్నాం. కిలోమీటర్స్ తర్వాత చౌరస్తా దాటి అలాగే వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ మీకు ఒక పెట్రోల్ బంక్ అయితే అనిపిస్తుంది, ఎస్ఆర్ కంపెనీ వాళ్ళది. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత గ్రాండ్ రివర్ 1 చూడడానికి వెళ్తున్నాం. మల్లాపూర్ దగ్గర, మల్లాపూర్లో, యాదగిరిగుట్ట దగ్గర ఉన్న మల్లాపూర్లో గ్రాండ్ రివర్ 1 చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే 3 కిలోమీటర్లు వచ్చాం. 371 చూపిస్తుంది. 3 కిలోమీటర్ల దగ్గర మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ప్రాజెక్టు. త్రీ కిలోమీటర్స్ దగ్గర మనం ఎక్కడి నుంచి అయితే టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత 3 కిలోమీటర్స్ దగ్గర చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాలు, రెస్ట్రో బారు, రెస్టారెంట్, ప్లే ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా, బాంకెట్ హాలు, ఇట్లా ఇవన్నిటితోని ఒక అపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. అపార్ట్మెంట్స్తో పాటు ఇక్కడ అంతా ప్లే ఏరియా వస్తుంది, హోటల్స్ వస్తాయి. ఈ విధంగా చేస్తున్నారు. ఇది 3 కిలోమీటర్స్లో, టెంపుల్ నుండి 3 కిలోమీటర్స్లో ఈ విధమైన పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. అండర్ కన్స్ట్రక్షన్. మీకు పిల్లర్లు అగుపిస్తూనే ఉంటాయి, బోర్డులు అగుపిస్తున్నాయి. టెంపుల్ చుట్టుపక్కల మనకు ఈ విధమైన డెవలప్మెంట్ అనేది అగుపిస్తుంది. త్రీ కిలోమీటర్స్. మనం ఇప్పుడు 371 కిలోమీటర్ దగ్గర ఉన్నాం. మనం అక్కడ నుంచి బయలుదేరి టెంపుల్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ప్రయాణం చేసి వచ్చాం. మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే
విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక 2-3 ఇయర్స్, 3 ఇయర్స్ మ్యాక్సిమం 4 ఇయర్స్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. డెవలప్మెంట్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. టెంపుల్కు సంబంధించిన డెవలప్మెంట్ ఈ ఏరియాపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు 72లో ఉన్నాం, 372లో, అంటే 4 కిలోమీటర్స్ వచ్చాం. పొల్యూషన్ లేని వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు 4 కిలోమీటర్స్ తర్వాత మీకైతే ఇక్కడ రోడ్ పైన డివైడర్ ఓపెన్ అయి ఉంటుంది. డివైడర్ ఓపెన్ అయి ఉన్న తర్వాత మల్లాపూర్ అనే బోర్డు అనిపిస్తుంది. మీకు మల్లాపురం గ్రామ పంచాయతీ బోర్డు అనిపిస్తుంది. నేను దీన్ని జూమ్ చేస్తాను కొద్దిగా. మల్లాపురం అయితే ఉంది ఇక్కడ. ఇది మల్లాపురం. మనం కూడా ఇటువైపు వెళ్తున్నాం. ఇప్పుడు రోడ్డు డివైడర్ కట్ అయి ఉంటుంది. కట్ అయిన దగ్గర నుంచి మనం రూటు రైట్ టర్న్ తీసుకొని మల్లాపురం బోర్డు దగ్గర రైట్ టర్న్ తీసుకొని మనం వెళ్తున్నాం. ఇప్పుడు 4 కిలోమీటర్స్ దూరంలో, టెంపుల్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో బై రోడ్ మనం వచ్చినప్పుడు 4 కిలోమీటర్స్ ఎండ్లో రోడ్ డివైడ్ అనిపిస్తుంది. దాంట్లో నుంచి రైట్ టర్న్ తీసుకొని వచ్చాం. .373 ఉంది. ఇప్పుడు 5 కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేయడం జరిగింది. కిలోమీటర్స్ ప్రయాణం చేసి మనం మల్లాపూర్కి దగ్గరలోకి వచ్చాం. మీకు మల్లాపూర్ గ్రామం యొక్క ఇల్లు, షాపు అనిపిస్తుంది. ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు మల్లాపూర్ అనే గ్రామ పంచాయతీ అయితే ఉంది. ఇది టెంపుల్. విలేజ్కు సంబంధించిన ఇల్లు లెఫ్ట్ సైడ్. మనం వస్తుంటే 4th కిలోమీటర్ ఎండ్ దగ్గర రైట్ టర్న్ తీసుకొని మల్లాపూర్ గ్రామ పంచాయతీ వెంట రోడ్డు వెంట వస్తుంటే మనకు గ్రామం యొక్క ఇండ్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. లెఫ్ట్ రైట్ ఇల్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది ఏదైతే మీకు ఫ్లాగ్స్ అనిపిస్తున్నాయో ఇది మన ప్రాజెక్ట్. సిక్స్ కిలోమీటర్స్ ప్రయాణం చేసి వచ్చాం టెంపుల్ నుండి. 6 కిలోమీటర్ల దూరంలో మన ప్రాజెక్ట్ ఉంది.
మనమైతే రావడం జరిగింది ఇక్కడికి. ఇది ఆర్చ్, గ్రాండ్యూర్ 1 యాదాద్రి గ్రాండ్యూర్ 1. ఇదైతే ఆర్చ్ ఈ విధంగా ఉంది. ఆర్చ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ విధంగా ఈరోజు సైట్ విజిట్కు అయితే వచ్చారు. దీంట్లో రోడ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. రోడ్స్ వేశారు. రోడ్ ఫార్మేషన్ పూర్తిగా అయిపోయింది. మీరు ప్రతి వైపు ఎటువైపు చూసుకున్నా మీకు రోడ్ ఫార్మేషన్ అయితే అయిపోయింది. ఇది లెఫ్ట్ రోడ్డు, ఇది స్ట్రైట్ రోడ్డు, ఇది రైట్ రోడ్డు. రోడ్ ఫార్మేషన్ అవుతున్నాయి. మీకు ఇంకా రోడ్ రోలరు ఆ ఫార్మేషన్కు సంబంధించి అవన్నీ అయితే ఉన్నాయి. రోడ్ ఫార్మేషన్ అవుతుంది. కరెంట్ పోల్స్ అన్నీ ఫిట్ చేశారు. ఈ విధంగా రోడ్ ఫార్మేషన్ అయితే అయింది. లాస్ట్ వీడియోలో మనం రోడ్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు వచ్చాం. ఇప్పుడు మొత్తం గ్రావెల్ రోడ్ అయితే వేసి ఫార్మేషన్ అయితే చేశారు. రోడ్ ఫార్మేషన్ అయితే జరిగింది. మనం టెంపుల్ నుంచి 6 కిలోమీటర్ల దూరం వస్తుంటే రోడ్ ఫార్మేషన్ కంప్లీట్ అవుతుంది. కంపెనీ చైర్మన్ మనకు అట్లా బై వాక్లో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నారు. కంపెనీ చైర్మన్ బై వాక్ ఫోన్ మాట్లాడుతూ వస్తున్నారు. అది కంపెనీ చైర్మన్ గౌరీపతిరావు గారు ఫోన్ మాట్లాడుతూ వస్తున్నారు. ఈ విధంగానైతే తను సైట్ ఇన్స్పెక్షన్ అంతా చూస్తున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇదంతా జరుగుతుంది యాక్టివిటీ. ఈ విధంగానైతే వచ్చారు జనాలు ఈరోజు సైట్ విజిటింగ్కి.